చాలామంది తెలియక యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మతంలో దిగిపోయారు అనుకుంటారు. దిగిపోవడం కాదు. ఒకళ్ళు ఎవరైనా మీతో ఆ మాట అంటే మీరు ఆ మాటకు ఏకీభవించకండి. మేము దిగిపోలేదు, దిగిపోయిన మమ్మల్ని యేసు ప్రభు పైకి లేవనెత్తారు. కీర్తనకారుడు అదే అన్నాడు కదా, నేను ఒకప్పుడు నాశనకరమైన గోతిలో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయి ఉన్నప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు. ఏంటా బండ? క్రీస్తే ఆ బండ. యేసు క్రీస్తు ప్రభువు మనకు పునాదిగా ఉన్నారు. ఆయన మీద మనం స్థిరంగా నిలిచి ఉన్నాం. ఇది ఎంత గొప్ప అనుభవం! నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. కీర్తన గ్రంథంలో ఒక చోటు ఉంటుంది, ఆయన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని. ఈ సింహాసనం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పాపిని రక్షించగలడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఒక వ్యక్తిని పవిత్రంగా మార్చగలడు. ఆయనలో కూడా పాపం ఉండుంటే ఒక పాపిని ఆయన ఎప్పుడు రక్షించలేకపోయేవాడు. యేసుక్రీస్తు ప్రభు పాపరహితుడు అని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తాను. అందును బట్టి ఆయన కన్యగర్భాన ఈ లోకానికి వచ్చారు. ఆయన కన్యగర్భాన యేసు ప్రభు పుట్టడంలో ఆయన తన పరిశుద్ధతను ఆయన వ్యక్తం చేశారు. నేను నా జీవితంలో అపవిత్రతను తొలగించి, మన పాపాన్ని తొలగించి, మనల్ని శుద్ధీకరించి, తన రక్తంతో మనల్ని కడిగి, తన ఆత్మతో మనల్ని శుద్ధీకరించి, ఒకనాడు ఆయన ఎదుట మహిమగల సంఘంగా, మచ్చ ముడత కళంకం లేని సంఘంగా ఆయన యందు నిలబడాలనే దేవునికి ఆలోచన. యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే పరిశుద్ధమైన జీవితం కోసం, పవిత్రతలో ఎదగడం కోసం మేము ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన మన పాపాలను కడిగి పవిత్రపరిచారు కాబట్టే స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించగలుగుతున్నాం, నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం.